హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా, హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు చూపిస్తూ ఉన్నదొచ్చేసి మిగిలిన అన్నంతో వడియాలు తయారు చేశానండి. పూర్తిగా డ్రై అయిపోయాయి ఇవాళ. నెక్స్ట్ రేపైతే వీటిని డీప్ ఫ్రై చేసి టేస్ట్ ఎలా ఉంది, కంప్లీట్ రెసిపీ అనేది మీకు నెక్స్ట్ వీడియోస్‌లో పెడతానండి. తప్పకుండా మన ఛానల్‌లో వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే ప్రస్తుతం ఏం వీడియో అనేది చెప్తాను. ఇదొచ్చేసి చిట్టి ముక్కల ఆవకాయ పచ్చడి అండి. ఫ్రెష్‌గా ఉన్న మ్యాంగో తీసుకోండి మార్కెట్‌లో. అలాంటి మ్యాంగో తీసుకుంటే మనకి ఆవకాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ ఉన్నాను. నార్మల్‌గా మనమైతే మామిడికాయ పికిల్ తినేటప్పుడు కూడా చిన్న ముక్కలు ఉంటేనే ఇష్టపడతాము. చాలా టేస్టీగా కుదిరిందండి. నేను టేస్ట్ చేశాను. అసలు నార్మల్‌గా పికిల్స్ ఎక్కువగా తినను. బట్ నేనైతే ఒకే రోజు 2 టైమ్స్ మళ్ళీ పికిల్ వేసుకొని తిన్నాననమాట. నాకైతే చాలా నచ్చింది. సూపర్ సాటిస్ఫైయింగ్‌గా కూడా అనిపించిందండి. ఫస్ట్ నేను చూపించాను కదా! ఈ విధంగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. మెయిన్ మనం మార్కెట్‌కి వెళ్ళినప్పుడు మామిడికాయ తీసుకోవాలంటే కొంచెం ప్రెస్ చేసి చూడండి. గట్టిగా ఉన్నవే తీసుకోవాలి. యెల్లోగా టర్న్ అయిపోయిన తర్వాత వాడకూడదనమాట. పికిల్ బూజు పడుతుందండి. ఫస్ట్ అయితే మామిడికాయ ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. మీరు కావాలి అని అనుకుంటే పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చండి. ఇలాగా పీసెస్ కట్ చేసిన తర్వాత పాన్‌లో మెంతులు తీసుకుంటూ ఉన్నాను. 1 టీ స్పూన్ మెంతులు తీసుకున్నానండి. బాగా వేగాలన్నమాట. మాడిపోకూడదు. బాగా వేగిన తర్వాత ఆవాలు కూడా మనం వేయించుకోవాలి. ఈ ఆవకాయకి మనకి మెంతులు, అలాగే ఆవాలు, ఉప్పు, కారం అంతే. ఆయిల్ ఇవన్నీ ఉంటే సరిపోతుంది. సింపుల్ ఆవకాయ పికిల్ అని చెప్పొచ్చు. సూపర్ టేస్టీగా కుదిరిందండి. ట్రస్ట్ మీ. ఇప్పుడైతే మెంతులు వేయించుకున్నాం కదా! ఆ తర్వాత ఆవాలు కూడా వేయించుకోవాలండి. ఆవాలు నేనైతే 1 ½ టీ స్పూన్ తీసుకున్నాను. యాక్చువల్‌గా ఆవకాయ పచ్చడి అనేది ప్రాంతం ప్రాంతానికి టేస్ట్ అనేది వేరుగా ఉంటుందండి. దాన్ని బట్టి వాళ్ళు ఇంగ్రీడియెంట్స్ అనేవి యాడ్ చేసుకుంటూ ఉంటారు. నాకైతే ఇది పర్ఫెక్ట్ అనిపించింది. నేను ఇలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. 1 ½ టీ స్పూన్ ఆవాలు తీసుకున్నాను. లావుగా ఉన్న ఆవాలైనా తీసుకోవచ్చు, చిన్నగా ఉన్నవైనా తీసుకోవచ్చు. ఇవి తొందరగా వేగిపోతాయి కాబట్టి కలర్ చేంజ్ అవ్వగానే చిటపటలాడుతూ ఉంటాయి. సో అప్పుడు మనం వెంటనే స్టవ్ ఆపేయాలన్నమాట. కొంచెం ఎక్కువగా వేగినా కూడా చేదొచ్చేస్తుందండి. అందుకని చెప్తూ ఉన్నాను. వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే పాన్‌లో అలాగే ఉంచేస్తే మాడిపోతాయన్నమాట. ఇవి బాగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇవే ప్రపోర్షన్సే మీరైతే యూజ్ చేయండి మీరు చేసేటప్పుడు. చాలా టేస్టీగా అనిపించింది. అందుకని చెప్తూ ఉన్నాను. కొంచెం మెంతులు, ఆవాలు ఎక్కువగా ఆ ఫ్లేవర్ తెలియాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా చేశాననమాట. ఈ 2 కూడా మెత్తగా గ్రైండ్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఇలాగా 3 గుప్పెళ్ళు నాకైతే మామిడికాయ ముక్కలొచ్చాయండి. ఇలాగా ఒక బౌల్‌లో తీసుకున్నాను. సేమ్ ఇలాగే ప్రిపేర్ చేయండి. చాలా బాగా కుదిరింది. మీ టేస్ట్‌కి తగ్గట్టు కారం పొడి, అలాగే ఆవాల పొడి, తర్వాత మెంతి పొడి ఇవన్నీ కూడా మీ టేస్ట్‌కి తగ్గట్టు మోడిఫై చేసుకోండి. అప్పుడు మీకు నచ్చుతుంది. నాకైతే ఇది చాలా బావుందని అనిపించింది. మీకు కూడా నచ్చుతుంది నాకు తెలిసినంత వరకు. అలాగే వెల్లుల్లిపాయ తీసుకున్నానండి. పైన తొక్క తీసేసి వెల్లుల్లిపాయి జస్ట్ లైట్‌గా క్రష్ చేసి వేసుకుంటే ఇంకా ఫ్లేవర్డ్‌గా బావుంటుందనమాట. మీరు యాజ్ ఇట్ ఈస్‌గా కూడా వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు. బట్ నేను లైట్‌గా క్రష్ చేసి అయితే వేస్తూ ఉన్నానండి. ఈ రోలొచ్చేసి నేను అగ్రోమెక్‌లో తీసుకున్నానబ్బా! చాలా రోజుల కిందటే. అంటే ఒక 2 ఇయర్స్ పైనే అయ్యుంటుంది తీసుకొని. నాకైతే ఇద్దరికి సరిపోతుందండి రోటి పచ్చడి ఇందులో చేసుకోవచ్చు. ఇలాంటి రోళ్ళు మనకి ఈ మధ్య రోడ్ సైడ్ కూడా బాగా దొరుకుతూ ఉన్నాయి. మీకు రీజనబుల్‌గా అనిపిస్తే తీసుకోండి. ఇలాంటి రోల్ బాగా హెల్ప్ అవుతుంది. అందుకని చెప్తూ ఉన్నాను. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు యాడ్ చేశాను మామిడి ముక్కలలోకి. తర్వాత ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా! మెంతి పొడి, తర్వాత ఆవాలు 2 కలిపి గ్రైండ్ చేసుకున్న పౌడర్‌నైతే యాడ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత కారం పొడి యాడ్ చేస్తూ ఉన్నానండి. కారం పొడి ముఖ్యంగా మీ దగ్గర ఉన్న కారం పొడి ఎక్కువ కారం ఉంటుందా? తక్కువ కారం ఉంటుందా? అనే దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. నాది నార్మల్‌గా ఉంటుంది. ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. అందుకోసం నేనైతే ఒక 3 టీ స్పూన్స్ యాడ్ చేశానండి. పెద్ద స్పూనే అది. కొంచెం టేబుల్ స్పూన్ అనుకోండి. 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్‌కి తగ్గట్టు ఇది కూడా మోడిఫై చేసుకోండి.
మీరు అనొచ్చు ఇంత పక్కా కొలతల్లో చెప్పొచ్చు కదా, మళ్ళీ మోడిఫై చేసుకోవడం ఏంది అనేసి. నార్మల్గా నేను చేసినట్టే చేయండి, బాగా వస్తుంది. బట్ మీ టేస్ట్ కొంచెం ఎక్కువ స్పైస్ తినాలి, ఎక్కువ ఆవాలు మాకు ఆ ఫ్లేవర్ నచ్చుతుంది అని అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అదే చెప్తున్నాను, రెగ్యులర్గా మీరు ఎలా తయారు చేసుకుంటారో వాటిలోనే కొంచెం నేను చెప్పిన ప్రొసీజర్లో చేయండి. తర్వాత సాల్ట్ యాడ్ చేశానండి. సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. నేనైతే పింక్ రాక్ సాల్ట్ గ్రైండ్ చేసుకొని వాడతాను. ఇది ఎక్కువగా ఉప్పు ఉండదు. సో మీరు కల్లుప్పు యాడ్ చేసేటైతే కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి. ఇలాగా యాడ్ చేశాను. తర్వాత పసుపు వేసానండి. ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలి అంటే పసుపు కూడా యాడ్ చేయాలి. అంటే ఇది ఆప్షనల్, కొంతమంది పసుపు యాడ్ చేయరు. నేను చాలా తక్కువగా యాడ్ చేశాను. ఫస్ట్ ఈ పౌడర్స్ అన్ని వేసాం కదా, బాగా అన్ని ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ యాడ్ చేయాలండి. వీలైనంత వరకు కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ యూస్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. నువ్వుల నూనె కానీ, జనరల్గా అయితే వేరుశనక్కాయల నూనె ఎక్కువగా వాడుతూ ఉంటారు పికిల్స్కి. నేనైతే వేరుశనక్కాయల నూనె యూస్ చేశాను. మీకు ముక్క మునిగేంత వరకు వేసుకోవాలి. నేనైతే ఫస్ట్ డే కొంచెం తక్కువగానే యాడ్ చేశానండి. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ కొంచెం యాడ్ చేశానన్నమాట. అలా అయినా మీరు చేసుకోవచ్చు, లేదంటే ఒకటే రోజే కొంచెం ముక్క మునిగేంత వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో కొంచెం ఉప్పు అవన్నీ వేయడం వల్ల ఇంకా కొంచెం వాటర్ బయటకు వస్తుంది, ఆయిల్ కూడా బయటకు వస్తుందండి. అందుకోసం చెక్ చేసుకొని నెక్స్ట్ డే యాడ్ చేద్దాము అనేసి ఈ మాత్రం ఆయిల్ వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, అసలు స్మెల్ అయితే అదిరిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను టేస్ట్ చేసే చెప్తూ ఉన్నాను. ఈ వీడియో పెట్టేటప్పుడు నేను ఆల్రెడీ టేస్ట్ చేశానండి. చాలా నచ్చింది, నాకు సాటిస్ఫైయింగ్ గా కూడా అనిపించింది. ఇలా కలిపేసిన తర్వాత ఇంకా మూత పెట్టేశాను. నెక్స్ట్ డే ఓపెన్ చేసినప్పుడు లైట్ గా పైన ఆయిల్ వచ్చిందండి. ఆ తర్వాత ఇంకొంచెం ఆయిల్ పడుతుంది అని అనిపించింది. అందుకోసం నేను ఇంకొంచెం వేరుశనక్కాయల ఆయిల్ తీసుకొని కొంచెం వేడి చేసి స్టవ్ ఆపేసి ఇంగువ యాడ్ చేశాను. ఇంగువ యాడ్ చేస్తే కూడా పికిల్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయలేదు అంటే తప్పకుండా ట్రై చేయండి. స్టమక్ ప్రాబ్లమ్స్ కూడా రావన్నమాట పికిల్ కాస్త తిన్నా కూడా. సో అందుకోసం ఇంగువ యాడ్ చేసి బాగా చల్లారిన తర్వాత ఆయిల్ని ఇందులో కలిపేశాను. అదైతే క్లిప్ మిస్ అయిందండి. చూడండి, కాస్త పర్ఫెక్ట్ గా, అంటే ఆయిల్ ఈ మాత్రం ఉంటే సరిపోతుంది పికిల్కి. పర్ఫెక్ట్ గా అనిపించింది నాకు. ఇది ఫస్ట్ డే, అంటే ప్రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అన్నమాట. ఇది చాలా బాగుందని అనిపించిందండి. ఆ తర్వాత ఒక 2 డేస్ బయటే పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా ముక్క ఎంత వరకు మెత్తగా అవ్వాలో అంత మెత్తగా అవుతుంది. ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉందంటే బయటే పెట్టుకోండి, లేదు అనుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. నేనేంటంటే యూజువల్ గా పికిల్స్ చేసినప్పుడు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. అలాగే ముక్క పూర్తిగా మెత్తగా అయిపోకుండా కొంచెం కరకరలాడుతూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అందుకోసం నేను ఆ రీజన్స్ వల్ల ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటానండి. నార్మల్ గా చాలా మంది బయట పెట్టుకుంటారు, ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకుంటారు. ఆ తర్వాత ఈ జాడీ వచ్చేసి నేను నాచారంలో గోవింద టెర్రకోటలో తీసుకున్నానండి. అది వీడియో కూడా డీటెయిల్ గా పోస్ట్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే తప్పకుండా చెక్ చేయండి. అక్కడ ఇలాంటి బోలెడని జాడీలు చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి. ఇది వచ్చేసి 2 లీటర్స్ జాడీ అండి. నాకు వచ్చేసి 130 రూపీస్ పడింది. చాలా బాగుంది. పైన మూత వాటర్ బాటిల్ కి వచ్చినట్టు రొటేట్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంది అనిపించింది మోడల్. నాకైతే 1 లీటర్ కావాలి అడిగితే వాళ్ళైతే 1 లీటర్వి కంప్లీట్ గా స్టాక్ అయిపోయింది అన్నారు. తప్పక 2 లీటర్స్ది తీసుకున్నానండి. నాకు తెలుసు నేను అంత క్వాంటిటీలో పికిల్స్ పెట్టను, బట్ ఇంకా తప్పలేదు. నాకైతే ఇది బాగా నచ్చి తీసుకున్నాను. ఓకే, ఇందులో అయితే ఇది స్టోర్ చేద్దాం అనుకున్నానండి. ఎంతైనా కొత్తది కదా తీసుకున్నాను కాబట్టి నాకు ఇంట్రెస్ట్ అనమాట, కొత్త వస్తువులు ఏమైనా తెచ్చుకుంటే వెంటనే వాడాలి అనేసి. సో ఇందులో సగం వరకు కూడా సరిపోలేదు, యాక్చువల్గా ఇంకొంచెం కిందికే వచ్చింది. అయినా పర్వాలేదని ఈ జాడీలో నేనైతే ఈ పికిల్ని ఫిల్ చేసేసాను అనమాట. నార్మల్‌గా జాడీలు పాతకాలంవి మూత కొంచెం లూజ్ ఉంటుంది కదా, అందులో పికిల్స్ పెడితే సంవత్సరం పొడుగునా పెట్టుకుంటే డ్రై అయిపోతుంది అని రీసెంట్‌గా నాకు కమెంట్ వచ్చిందండి. నేను పర్సనల్‌గా నాకు తెలిసినంత వరకు నేను చెప్పేదేంటంటే, మన పాతకాలంలో వంటలు చేసినప్పుడు పికిల్స్ చేసేటప్పుడు పైన పికిల్ అయిపోయిన తర్వాత 1½ ఇంచ్ వరకు ఆయిల్ అనేది పైన ఉండేదన్నమాట. సో ఆ రీజన్స్ వల్ల పికిల్ అనేది సంవత్సరం పొడుగునా వాడినా కూడా డ్రై అవ్వదండి. కొంతమంది ఏం చేసేవాళ్ళంటే పైన క్లాత్‌తో కవర్ చేసేవాళ్ళు. అలా కొన్ని ప్రికాషన్స్ వాళ్ళు తీసుకునేవాళ్ళు కాబట్టి ఆ కాలంలో ఇలాంటి పెద్ద పెద్ద జాడీలే వాళ్ళు పికిల్స్ పెట్టేవాళ్ళు. ఆ జాడీలే వాడేవాళ్ళు.
మనం ఇప్పుడు ఏంటంటే ఆయిల్ తగ్గించేసాము, ఉప్పు తగ్గించేసాము, పైన 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఆయిల్ పైన తేలేలాగా మనమైతే పికిల్స్ పెట్టం కదా. సో ఆ రీజన్స్ వల్ల డ్రై అవుతుంది అని అనుకుంటూ ఉన్నానండి. ఇలాగా ఈ మధ్య కాలంలో అయితే కొంచెం కామెంట్స్ నెగెటివ్ లాగే వస్తున్నాయి. 1, 2 అంటే బాగా వీడియోస్ వ్యూస్ వచ్చినవి 1, 2 వస్తూ ఉన్నాయి. బట్ నేనైతే పెద్దగా ఏం తీసుకోనండి. నెగటివిటీ అనేది ఎక్కడైనా ఉంటుంది. బట్ ఓకే. నేనైతే చాలా వరకు సమాధానం ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఇలాగా పికిల్ అయితే ఫిల్ చేసుకున్నానండి. చూస్తూ ఉన్నారు కదా. మీకు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలని అనిపించింది అంటే తప్పకుండా వెంటనే ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా మళ్ళీ సమ్మర్ మేలో ఏంటంటే కొంచెం మాగిపోతాయి అన్నమాట. మామిడికాయలు పర్ఫెక్ట్‌గా అనిపించవు. ఇది రైట్ టైము. ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చింది అనేది కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ వీడియో ఇంతవరకు వచ్చారు అంటే మీకు ఏదో ఒక విషయం హెల్ప్ అయ్యే ఉంటుంది కదా. తప్పకుండా మన వీడియోకైతే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తానండి. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థాంక్ యూ.